ఈ వీడియోలో అయితే మనం వర్షం నీళ్ళతో అయితే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ వలయ. అబ్బా, ఈ వర్షానికి ఆ మట్టి వాసన పీల్చుకుంటూ అలా డొంకలో ప్రవహిస్తున్న ఆ నీళ్ళని చూస్తుంటే ఆ ఫీలింగ్ అయితే మాటల్లో వర్ణించలేవండి. రియల్ గా అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే దీంట్లోకి అయితే రెయిన్ వాటర్ పట్టుకొని ఆ టేస్ట్ ఎలా ఉన్నాయో మీకైతే చెప్పేస్తాను. వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. ఈ గిన్నెలోకి అయితే వాటర్ స్టోర్ చేసి కొద్దిసేపు తర్వాత అయితే తీసుకొని తాగదాము. A few moments later. వర్షం నీళ్ళు అయితే కొన్ని స్టోర్ అయినాయి. అవైతే టేస్ట్ చేసి అయితే ఇప్పుడు మీకు చెప్పేస్తాను. దీంట్లో అయితే పట్టుకొని తాదాము. చూడండి, ఇదైతే ఎంటీ గ్లాసు. ఇటు చూడండి, నీళ్ళు అయితే ఇన్ని స్టోర్ అయినాయి. ఇవైతే గ్లాస్ లో పోసుకొని ఇప్పుడు తాగేద్దాము. నేనైతే వర్షం నీళ్ళు అయితే ఇలా పట్టుకొని అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. అబ్బా, ఈ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. అసలు అయితే ఇవి టేస్ట్ లెస్ గా ఉన్నాయి. టేస్ట్ ఏ తెలియట్లేదు, ఎందుకంటే దీంట్లో మినరల్స్ గానీ అవేమి ఉండవు కాబట్టి. కానీ ఈ వాటర్ తాగుతుంటే చాలా ప్యూర్ గా అయితే అనిపిస్తున్నాయి. ఈ రెయిన్ వాటర్ అయితే భూమి మీద పడ్డాక అయితే మినరల్స్ అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడైతే మనకు తాగడానికి అయితే అనుగుణంగా ఉంటాయి. మీరైతే ఇది అస్సలు ట్రై చేయబాకండి. ఎవరన్నా దూరం వాళ్ళు అయితే ట్రై చేసుకోండి. నాకైతే జలుబు పట్టిపోయింది, అస్సలు తగ్గనే తగ్గట్లేదు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా వర్షపు నీళ్ళు తాగి ట్రై చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్స్ లో షేర్ చేసుకోండి.